దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం టెండర్ ధరపై వెంటనే కమిషన్ నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కమిషన్ నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కమిషన్ నిర్లక్ష్య టెండర్దారులు మున్సిపల్ అధికారులు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తూ రైతులను నిలువున మూస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. ఏదైతే ధరలు నిర్ణయించారో వాటి ప్రకారమే టెండర్దారులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకుండా ఎక్కువ రేట్లు తీసుకోవడం జరిగింది. మున్సిపల్ అధికారులు ఎక్కువ ధరలతో కుమ్మక్కైనట్టు స్పష్టంగా కనబడుతుంది. టెండర్ ధరలతో కుమ్మక్కైనట్టు స్పష్టంగా కనబడుతుంది. గతంలో 1,20 లక్షల టెండర్లు పోతే 92 లక్షలకు వచ్చింది. అదేవిధంగా ఉన్న రేట్లను పెంచిన రేట్ల కన్నా మళ్ళీ ఎక్కువ తీసుకుంటారు అంగట్లో. అంటే ఎవరి వల్ల జరుగుతుందని అడుగుతున్నాం. కనీసం మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేదు. ఎందుకోసం లేదని అడుగుతున్నాం. మున్సిపల్ అధికారులు అభివృద్ధి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా అనేక మంది ఇలా రైతులు ఇబ్బంది పడుతున్నారు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఒక గొర్రె మేక 200 రూపాయలు తీసుకోవాలంటే 250 రూపాయలు తీసుకుంటారు. స్పష్టంగా మేము దొరకబట్టడం జరిగింది. అదేవిధంగా ఎద్దులకు కానీ చిన్న హోటల్ని పెట్టుకుంటే 100 రూపాయలు తీసుకోవాల్సింది వాళ్ళు నిర్ణయించిన 1000 రూపాయలు తీసుకునే పరిస్థితి లేదు. 800 రూపాయలు తీసుకుంటారు. ఇలా రైతులను చిన్న వ్యాపారాన్ని మోసం చేస్తున్నారు. ఇలా కేవలం 3-4 కోసం వాళ్ళ కోసం ఈ అధికారులు పనిచేసినట్టు కనబడుతుంది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కువ రేట్లు తీసుకుంటున్న టెండర్లపై వెంటనే చర్య తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి పాత్రపై విచారణ కూడా జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ అంగడిని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి శుక్రవారం నాడున అధికారుల పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో కనుక రైతులను కనుక మోసం చేస్తే తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు హుస్నాబాద్లోని వారసంత అంగడిలో ఈరోజు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ డిగ్నిటీ చెప్పండి. మీ డిగ్నిటీ. నా పేరు శివరాజు, సిపిఎం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈరోజు హుస్నాబాద్ వారసంత అంగడిని టెండర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వేలంపాటలో టెండరు గత సంవత్సరానికి 27 లక్షలకు తగ్గించి ఈరోజు టెండర్దారులు కుమ్మక్కై ఈ టెండర్ను దక్కించుకోవడం జరిగింది. కానీ ఏదైతే ధరలు ఈ అంగట్లో బర్రెలకు, మేకలకు, ఆవులకు, పశువులకు నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా 200 ఉంటే 400 రూపాయలు ఈరోజు అక్రమంగా ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఈరోజు ఈ టెండర్దారులు, గుత్తేదారులు నిలువు దోపిడీ చేస్తున్నారు, అక్రమ వసూళ్లకు చేస్తున్నారు. దీని వెనుకల మున్సిపల్ కమిషనర్ ఆస్తం ఉన్నది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ను కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ టెండర్దారుల కుట్ర వెనుక ఈరోజు కమిషనర్ పాత్ర ఈరోజు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అక్రమ వసూళ్లపైన చర్యలు తీసుకొని ఇక్కడ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క టెండర్దారులు ఇక్కడ ఉన్నటువంటి వారసంతా టెండర్లో ప్రతి శుక్రవారం వెటర్నరీ డాక్టర్, తాగునీటి సదుపాయాలు, ఇతర వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అవన్నీ ఏమీ కల్పించకుండా, అవి పట్టించుకోకుండా కేవలం డబ్బులు సంపాదించడం కోసం, దోపిడీ చేయడం కోసం ఈరోజు అక్రమ వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి చొరవ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం 1,30 లక్షలు ఉన్న దాన్ని ఇవాళ 92 లక్షలు తీసుకువచ్చిండు. అయినా ఆ ఉద్దేశంలో కూడా ఉన్న రేట్లనే, అప్పుడున్న రేట్లనే ఇప్పుడు ఉన్న గుత్తేదారులకు అప్పచెప్పిండు. ఈ గుత్తేదారులు ఏం చేస్తున్నారంటే ఉన్న రేట్ల కన్నా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవాళ ఒక మేకకు 200 రూపాయలు వసూలు చేసి ఉంటే 400 రూపాయలు ఇస్తాను. ఒక ఆవుకు 250 వసూలు చేసి ఉంటే 500 రూపాయలు వసూలు ఇస్తాను. అదేవిధంగా ఒక హోటల్కు 100 రూపాయలు వసూలు చేసి 800 రూపాయలు 1000 రూపాయలు ఇస్తాను. ఇవాళ ఒక వ్యవసాయదారుడు వచ్చి ఇక్కడ ఒక ఆవును కొంటే అతనికి ఎంత నష్టం జరుగుతుందో అది వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి కాడ నష్టపోయేది వ్యవసాయదారుడే.
ఇలా వద్దమ్మే కాడ వ్యవసాయదారు నష్టపోతాడు, ఇలా ఒక వస్తువు కొనే కాడ వ్యవసాయదారు నష్టపోతాడు. ప్రతి విషయంలో కూడా వ్యవసాయదారులు నష్టపోతుంటే ఇలా దేశం మనుగడ చెందుతుందని మేము అడుగుతాం. ఇలా ఒక హుస్నాబాద్కు మంచి గుండెకాయ వారసంతను ఇవాళ నష్టం చేసే విధంగా ఇలా ఉన్న ప్రభుత్వాలు నడుస్తున్నాయి.